హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్. 1వ తేదీన అంటే ఈ మే నెల 1వ తేదీన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను అయితే ప్రభుత్వం విడుదల చేసిందనమాట. డైరెక్ట్గా కాలేజీ యొక్క ఖాతాల్లోకి అయితే ఈ డబ్బులను ట్రాన్స్ఫర్ చేసింది. 367 కోట్లు అయితే విడుదల చేసిందనమాట. ఏ విద్యార్థులకు సంబంధించి ఈ డబ్బులు అనేటివి జమ చేయడం జరిగింది అంటే ఏ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులకు ఈ డబ్బులు జమ చేశారు, జమ చేసినటువంటి డబ్బులు మీ కాలేజీ ఖాతాలకు పడినాయా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా పిన్ టు పిన్ చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి జీవోను కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. జీవో అయితే ఇదేనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. 1వ తేదీన ఈ జీవో అనేది రావడం జరిగిందనమాట. సో ఇందులో మనకు క్లియర్గా అయితే చెప్పారండి. సో ఎవరికి సంబంధించి ఈ డబ్బులను విడుదల చేశారు అనేది. సో మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూసి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే ఫీజు రియంబర్స్మెంట్స్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏదైనా ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సమాచారాన్ని తెలుగులో కనుక చూసుకున్నట్లయితే 367.20 లక్షల కోట్లు అనేటివి ఇక్కడ మనకు విడుదల చేయడం జరిగింది. అంటే 367 కోట్లు అయితే ప్రభుత్వము ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను అయితే విడుదల చేసిందనమాట. వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసము 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. అంటే 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు అంటే ఈబీసీ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ఆ కార్పొరేషన్ల పీడీ ఖాతాల ద్వారా నేరుగా నిధుల పంపిణీకి ప్రభుత్వము అనుమతి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ఫీజు డబ్బులు అనేటివి నేరుగా కాలేజీ ఖాతాలకైతే డబ్బులు అనేటివి ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆర్టీఎఫ్ అమౌంట్. ఈ ఆర్టీఎఫ్ అమౌంట్ అంటే ఈ యొక్క ట్యూషన్ ఫీజు అనమాట. సో కాలేజ్ ట్యూషన్ ఫీజు అనేది డైరెక్ట్గా కాలేజీ ఖాతాలకైతే మళ్ళించుకుంటారనమాట ఈ డబ్బులు అనేటివి. సో మీకైతే కాదు, కాలేజీలకైతే జమ అవుతాయండి. అయితే ఈ యొక్క ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లో భాగంగా 2024-25 విద్యా సంవత్సరంలో ఉన్నటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు ఎకనామికలీ వీకర్ సెక్షన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి అయితే ఈ డబ్బులు విడుదల చేస్తున్నట్లు సో మనకు మే 1వ తేదీన అబ్స్ట్రాక్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి జెన్యున్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అయితే ఈ డబ్బులు మీ ఖాతాలకు పడినాయా లేదా, అంటే మీ కాలేజీ ఖాతాలకు పడినాయా లేదా ఎలా చూసుకోవాలి అనే ప్రాసెస్ని ఇప్పుడు నేను మీకు చెప్తాను. వీడియోని ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా చూడండి. దీని కొరకు మీరు జ్ఞానభూమి వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయాలన్నమాట. గూగుల్లోకి అయితే వచ్చి జ్ఞానభూమి వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ 3 బార్స్ ఉన్నాయి కదా. సో ఇందులో లాగిన్ అయితే అవ్వాలన్నమాట. సో లాగిన్ కొరకు లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మీ దగ్గర లాగిన్ కనుక లేకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. జ్ఞానభూమి వెబ్సైట్కి రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి అనమాట. సో రిజిస్ట్రేషన్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. యూట్యూబ్లో ఇప్పటికే చాలా వీడియోలు అనేవి ఉన్నాయన్నమాట. జ్ఞానభూమి వెబ్సైట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, లాగిన్ అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలనేది. ఓకేనా. సో లాగిన్ కొరకు ఖచ్చితంగా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అయితే ఉంటుందండి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్స్ అనేవి ఇచ్చేసిన తర్వాత మీరు సైన్అప్ అయితే అవ్వాల్సిందిగా ఇక్కడ మనకు చూపిస్తాయన్నమాట. సైన్అప్ అయితే అవ్వండి. సో లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలా యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్స్ అనేటివి ఇవ్వాలన్నమాట. పాస్వర్డ్స్ అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత ఓటీపీలు అనేటివి వెళ్తాయండి. సో ఓటీపీలు అనేటివి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఒకసారి డాష్ బోర్డ్ అయితే చూసుకోవచ్చు. సో అయితే ఈ డాష్ బోర్డ్లో మనము ముఖ్యంగా ఈ యొక్క అమౌంట్ ఏదైతే మనకు రిలీజ్ అయినటువంటి ఆర్టీఎఫ్ అమౌంట్ రిలీజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయాలి. లేదా ఎంటీఎఫ్ అమౌంట్ రిలీజ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటే దీని మీద అయితే క్లిక్ చేయాలన్నమాట. లేదా రెండింటిని మీరు చెక్ చేసుకోవాలనుకుంటే స్కాలర్షిప్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ అయితే మీరు ఎంచుకోవాలి. సో ఇక్కడ మీకు ఖచ్చితంగా ఈ యొక్క రిజిస్టర్ ఐడి అనేది తెలిసి ఉండాలన్నమాట. ఆ రిజిస్టర్ ఐడి తెలిస్తేనే మీరు ఈ వివరాలు అనేటివి ఓపెన్ చేసుకోగలరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నో ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసినట్లయితే స్టూడెంట్ ఐడి అయితే వస్తుందన్నమాట.
వచ్చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఆ యొక్క ఏదైతే ఎంటీఎఫ్ అమౌంట్ లేదా ఆర్టీఎఫ్ అమౌంట్ అనేది విడుదలైందా లేదా అనేది సో ఈ విధంగా ప్రాసెస్లో అయితే చెక్ చేసుకోవచ్చు. సో సింపుల్గా అయితే ఉంటుందండి ప్రాసెస్, ఒకసారి చెక్ చేసుకోండి. సో మీకు అర్థం కాకపోతే అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది అర్థం కాకపోతే నేను వీడియో అనేది డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేస్తున్నాను. పిన్ టు పిన్ అయితే ఉంటుంది. అంటే ఈ యొక్క పాస్వర్డ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, యూజర్ ఐడి అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ వివరాలతో కూడినటువంటి వీడియో అయితే ఆల్రెడీ చేశాననమాట. మన ఛానల్లో పోస్ట్ చేయబడింది. సో దాన్ని నేను మీకు ట్యాగ్ చేస్తాను. సో చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ముఖ్యంగా ఎవరికి విడుదలయ్యాయి అనేది ఒకసారి రిమైండ్ చేస్తాను. సార్ చూసుకున్నట్లయితే ఈబీసీ వైశ్యాలు, అదేవిధంగా బ్రాహ్మణ, కమ్మ, కాపు, క్షత్రియ, రెడ్డి సంక్షేమ కార్పొరేషన్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే ఈ డబ్బులు జమ అయినట్లయితే తెలుస్తుందన్నమాట. ఈ కేటగిరీకి సంబంధించిన విద్యార్థులు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే ఒకసారి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు అనేవి మీ ఖాతాలకు పడినాయా లేదనేది చూసుకోండి. మీ ఖాతాల కంటే మీ కాలేజీ ఖాతాలకు పడినాయా లేదనేది ఇలా చెక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. సో నాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.